ఇద్దరున్నారు. పుల్లారావు గారు, సో ట్రంప్ లాస్ట్ మినిట్ వరకు జనరల్గా భయపెడుతూ ఉంటారు 25%, 50% అని. బట్ యాస్టీస్గా గో హెడ్ అయ్యారు. ఇప్పుడు 50% టారిఫ్ నాకు తెలిసి ప్రపంచ దేశాలకెళ్ళి అత్యధిక టారిఫ్ ఇండియా మీదనే విధించారు ఆయన. ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా, లేదా ఒక వారం 10 రోజుల తర్వాత బ్యాక్అవుట్ అవుతారా ట్రంప్? ఒకటి ఏంటంటే, ఎప్పుడైతే ట్రంప్ ఇలాగ అనౌన్స్ చేశాడో భారతదేశం రియాక్ట్ అవ్వలేదు, ఆయన కాంటాక్ట్ కూడా చేయలేదు. భారతదేశం నిశ్శబ్దమే జవాబు. అది చాలా గొప్ప ఆన్సర్ ఇచ్చారు. రోజు రోజుకి ట్రంప్ ప్రెషర్ తీసుకొచ్చాడు, కానీ భారతదేశం రియాక్ట్ అవ్వలేదు. నిన్న మొన్న కూడా ఫోన్ కాల్ వస్తే నేను మాట్లాడతా చేస్తాను, మోడీ నుంచి ఫోన్ వస్తే అని కూడా ఎక్కడో అన్నాడు, కానీ ఆ పని అవ్వలేదు. అందువల్ల ఇప్పుడు వచ్చింది ఏంటంటే, మనకి తప్పకుండా కొంతసేపు వెయిట్ చేయాలి. ఇదేమైందో చూడాలి మనం. ఈ పరిస్థితి ట్రంప్ వచ్చింది ఏంటంటే, మనం క్లుప్తంగా చెప్పాలంటే, ట్రంప్ అన్ప్రిడిక్టబిలిటీని ఒక వెపన్ గా చేశాను. నేనేం చేస్తానో నాకు తెలియదు, మీకెవరికి తెలియదు, నేను మ్యాడ్ మ్యాన్ థియరీ అది పెడితే అది ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే భారతదేశం ఆయన అనుకున్నట్టుగా రియాక్ట్ అవ్వలేదు. విశేషంగా వేరే రియాక్ట్ అయిపోయింది. ఇప్పుడు బర్డెన్ ట్రంప్ మీద వచ్చి మనం దెబ్బతినొచ్చు, మనం చాలా స్ట్రెస్ వస్తుంది, కానీ మనకు తప్పదు. ఆ యుద్ధం తీసుకొచ్చి ఆయన పెట్టాడు, మనం పెట్టలేదు యుద్ధం. ఆయన తీసుకొచ్చి మన మీద తోసాడు, మనం రియాక్ట్ అవ్వాలి. మనకున్న ఆప్షన్ ఏంటి? అయ్యా బాబు, జపాన్, కొరియా, ఇంగ్లాండ్ అన్ని దేశాలు వెళ్ళి మీరు ఏదో సాయం చేయండి అంటే ఓ 15%, 10%, 20% అది పెట్టేసి పంపించేశారు. అది భారతదేశం చేయలేదు. అది చేస్తుంటే మనకు అవమానమే కాదు, నష్టం కూడా వద్దు. ఇప్పుడు మనం ఛాన్స్ తీసుకున్నాం, నువ్వు తగ్గుతావా తగ్గు, లేకపోతే చూసుకున్నాం. సో చాలా మంచి యాటిట్యూడ్ భారతదేశం తీసుకున్నది. ఇది ఏ రకంగా ఎండ్ గేమ్, ఆఖరిని ఏమవుతుందో ఎవరు చెప్పలేం. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయ్యాక ఎక్కడ ఆగుతుంది, ఆగుతుందా ఆగదా, నష్టం లాభం చెప్పలేం. కానీ తప్పలేదు భారతదేశం. సో ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే, అసలు ఇవాళ న్యూయార్క్ టైమ్స్ భారతదేశానికి ఎప్పుడు వ్యతిరేకంగా రాసే న్యూస్ పేపర్, నేను లీడ్ ఆర్టికల్ ఏంటంటే, ట్రంప్ భారతదేశం మీద చేసేది అసలు యుక్రెయిన్తో సంబంధం లేదు అని పెట్టారు. యుక్రెయిన్తో సంబంధమే లేదు అంటే ఇది ఇంకో కారణాలకు చేస్తున్నాడు. ఇది యుక్రెయిన్కి సంబంధం ఉంటే చైనా మీద ఎద్దుంది కదా, టర్కీ మీద ఎద్దుంది కదా, జపాన్ కొత్తగా ఆయిల్ కొంటుంది రష్యా నుంచి, వాళ్ళ మీద ఎద్దుంది కదా. సో ఇది యుక్రెయిన్తో సంబంధం లేదు. 20-30 సంవత్సరాలు మంచి సంబంధాన్ని పాడు చేశాడు. అది ఎందుకు వచ్చింది? ట్రంప్కి అన్నీ తెలుసు. సో ఇప్పుడు ప్రెషర్ అతని మీద కూడా వస్తుంది. ఏ రకంగా మారుతుంది మనం ఎవరు చెప్పలేం. ఒకసారి యుద్ధం మాత్రం స్టార్ట్ అవి. అది నా అంచనా ప్రకారంగా ట్రంప్ భారతదేశం ట్రేడ్ టాక్స్ మొదలుగెళ్ళాలి, చేయాలి అంటాడు, తప్పకుండా అంటాడు. కానీ ఆయన ఎంత తగ్గించినా 15%, 20% తగ్గదు కదా. అన్ని దేశాల మీద వేస్తానన్నాడు, వేసాడు. సో తప్పకుండా మనకి ఛాలెంజ్. మీరున్న మాటలు విన్నా, మనం ఇలా డిపెండ్ అయిపోవటం యుఎస్ఏ మీద కరెక్ట్ కాదు. అన్నిట్లేదంటే గవర్నమెంట్ కూడా, మన గవర్నమెంట్ చేతిలో ఎక్కడ ఫెయిలియర్స్ తీసుకొచ్చిందంటే, భారతదేశంలో ఖర్చు పెడతానికి ప్రజల చేతిలో డబ్బు లేకుండా చేసింది. ఎక్కువ జిఎస్టీ, ఎక్కువ ట్యాక్సెస్ పెట్టేసి ప్రజల దగ్గర డబ్బులు లేవు. అది అందరూ ఇప్పుడు తగ్గిస్తా దీపావళి ఇస్తానని నరేంద్ర మోడీ గారు అంటున్నారు. డబ్బు కనుక ప్రజల చేతిలోకి వస్తే, పెట్రోల్ మీద అన్నిట్ల మీద ట్యాక్సెస్ తగ్గిస్తే ఇక్కడ డిమాండ్ పెరుగుతుంది. ఇక్కడ డిమాండ్ పెరగగానే ఆ ఎక్స్పోర్ట్స్ కొన్ని మనమే తీసుకుంటాం, ఇంకో రకంగా మనమే వాడుకుంటాం. ఎన్నో మార్పులు వస్తాయి. సో ఇవన్నీ ఎలా ట్యాకిల్ చేస్తారు గవర్నమెంట్ చూడాలి. ఊరికనే ఒకటి స్వదేశీ పెట్టేస్తా, స్వదేశీ చేసేస్తా, 11 సంవత్సరాలు నిద్రపోతున్నావా? ఇవాళ లేసు ఈ భారతదేశంలోనే చేయాలి. 11 సంవత్సరాలు నిద్రపోతున్నావా? 50 సంవత్సరాలు నిద్రపోయారు మిగతా వాళ్ళు మనం అనవచ్చు. సో గవర్నమెంట్ ప్రిపేర్గా లేదు. తప్పులైన మీద వెళ్ళావు, ప్రజలకు పనిష్ చేసేది హై ట్యాక్సెస్. ఇప్పుడు ట్రంప్ ఏమాత్రం తగ్గించే అవకాశం లేదా? ఎవరండి? ట్రంప్ టారిఫ్స్ విత్డ్రా చేసుకునే అవకాశం లేదా? తగ్గిస్తాడు కానీ 25% తగ్గదు కదా. 20% కూడా మనకు ట్రేడ్ డీల్ కుదిరితే మినిమం 15% ఉంటాయి. 15% వాళ్ళు రూల్ పెట్టుకున్నాడు.
దేశవ్యాప్తంగా అందరి మీద 15% వేస్తాను, ప్రపంచవ్యాప్తంగా. ఇంకా అది తగ్గదన్న, కానీ చెప్పలేం ఫ్యూచర్. అన్నిటికంటే ఓ పాయింట్ భరత్ గారు, చైనాతో ఒప్పందం రాకపోతే మాత్రం ట్రంప్ మొత్తం ఎకానమీ ఫెయిల్ అయిపోతాడు. చైనాతో మనం ఏదో స్నేహితుడు అయిపోయారు అనుకుంటున్నాం. చైనా మనతో డీల్ చేస్తుంది, అమెరికాతో డీల్ చేస్తుంది. అమెరికాతో మంచి సంబంధం కోసం డీల్ చేస్తుంది. G2 చేద్దాం, నీ ఏరియాలోనో ఉండు, ఏషియాను మాకు అప్పచెప్పాయి అని చెప్తున్నారు చైనీస్. సో చైనీస్ తో స్నేహం భారతదేశం ఆశపడుతుంది, కానీ చైనా అమెరికాతో ఒప్పందానికి వస్తుందా? ఇప్పుడు వచ్చేసినట్లెక్కి. అంటే పుల్లారావు గారు, ఇప్పుడు ట్రంప్ టారిఫ్ నుంచి బయటపడేందుకు భారత్ సర్కార్ ఏం చేయబోతోంది? ఎందుకంటే టెక్స్టైల్ ఎగుమతులు పెంచేలా కేంద్రం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది కదా, మరి ఇవన్నీ ఫలిస్తాయా? ఇప్పుడు టైం పడుతుంది, కొత్త మార్కెట్స్ ఎత్తుక్కోవాలి, కొత్త మార్కెట్స్ కొన్ని దొరుకుతాయి, వెంటనే అంతా అబ్జార్బ్ అయిపోదు, కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ మనం ప్రైసెస్ తగ్గిస్తే ఇతర దేశాలు కొంటాయి. మార్కెట్ ఎప్పుడు సప్లై అండ్ డిమాండ్, అది ప్రైస్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. భారతదేశం అమ్మే వస్తువులు కొంచెం హై కాస్ట్ వస్తుంది, ష్రింప్, మెరీన్ ప్రోడక్ట్స్. కొత్త మార్కెట్స్ కావాలంటే ధరలు తగ్గించాలి. సో ఇది చేస్తారు ఆటోమేటిక్గా. భారతదేశం ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ చాలా తెలివితేటలు ఉన్న వాళ్ళు చేస్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. అవన్నీ ట్రై చేస్తారు. తర్వాత ఇంకో పాయింట్ కూడా మర్చిపోవద్దు, ఇతర దేశాల నుంచి మనం ట్రాన్స్షిప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆ దుబాయ్ ఊర్లన్నీ 10% ట్యాక్స్. మనం రొయ్యలు వాళ్ళకి పంపించి వాళ్ళు ఏదో ప్యాకేజ్ మార్చినట్టుగా, గార్మెంట్స్ వాళ్ళు మార్చినట్టుగా ఇతర దేశాలకు పంపిస్తే అమెరికా తీసుకుంటారు, కొంచెం కాంపోనెంట్ చూపెడితే. సో ఇవన్నీ చేస్తారు మన వ్యాపారస్తులు. తర్వాత రష్యన్ ఆయిల్ కూడా ఇవాళ తక్కువ రావట్లేదు. ఇంటర్నేషనల్ ఆయిల్ ధర చాలా వరకు పడిపోయింది. అన్నిటికంటే ముఖ్యం ఒకటి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, భారతదేశానికి మనకి ఎక్స్పోర్ట్స్ ఎందుకంటే ఆయిల్ కొనుక్కోవటానికి ఎక్కువ. 30-40% మన ఫారిన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ అంతా ఆయిల్ కొనుక్కోవటానికి, చమురు కొనుక్కోవటానికి. ఎప్పుడైతే చమురు ధర పడిపోయిందో ఈ 11 సంవత్సరాల్లో భారతదేశంలో చాలా ప్రెషర్ తగ్గిపోయింది. ఇప్పుడు చమురు ధర పెరగకుండా ఉంటే చాలా వరకు మనం తక్కుకుంటాం. 3 నెలలు 6 నెలలు ఏది ట్రంప్ తగ్గకుండా మనతో ఎన్నో ప్రెషర్స్ తీసుకొస్తారు. అతను ఈ 2 లైన్ల మీద వెళ్ళవచ్చు, ప్రెషర్ తగ్గించేయచ్చు, ప్రెషర్ తీసుకురావచ్చు. ఎలా తీసుకొస్తాడో మనకు తెలియదు. ఏ రకంగా నిన్న చైనీస్కి గో అహెడ్ ఇచ్చారు, మీరు 6 లక్షల స్టూడెంట్స్ రావచ్చు ఉండొచ్చు ఇక్కడ. ఎప్పుడూ జరగలేదు. చైనాతో ఏదో రకంగా ఒప్పందం పెట్టుకుని భారతదేశాన్ని ఐసోలేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఆగస్టు 31వ తేదీన భారత ప్రధాని చైనా ప్రీమియర్ ఇద్దరు మీటింగ్ కూడా ఉంది. దాని మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? చైనా మీరు అన్నట్టు వాళ్ళతో డీల్ చేస్తుంది, అమెరికాతో డీల్ చేస్తుంది, మనతో కూడా డీల్ చేస్తుంది. మళ్ళీ చైనాతో ఆఫ్టర్ గాల్వాన్ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ కార్డియల్ గా వెళ్లాల్సిన అవసరం ఉందా లేదా? ఉండాలి. మనం ఎప్పుడు ఏ దేశంతో పర్మనెంట్ విరోధీలు ఉన్నారని పెట్టుకోకూడదు. స్నేహంకి వస్తున్నాం, స్నేహంగా వెళ్తున్నాం. కానీ చైనాకి ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనతో సరిహద్దు డీల్ చేసుకోలేదు, సరిహద్దు సెటిల్ అవ్వలేదు. అది సెటిల్ అవ్వకుండా పాకిస్తాన్ వదిలేసే పరిస్థితి లేదు చైనా. సో మనతో 100% స్నేహం ఉండదు. ఇక్కడ కూడా వాళ్ళు మనతో స్నేహంగా ఉన్నట్టుగా ఉండి భారతదేశంతో కలిసిపోతున్నామని అమెరికాకు చూపెట్టి అమెరికాతో మంచి డీల్ చేసుకుంటారు. భారతదేశంతో మీతో వ్యాపారం చేస్తాం, కొద్దిగా డెఫిసిట్ తగ్గిస్తాం అని చెప్తారు. చైనాతో స్నేహం ఉన్నట్టుగా మనం కూడా ఉండాలి, స్నేహం కోసం ఎతకాలి. కానీ దానివల్ల పెద్ద చేంజ్ వస్తుందా అంటే రాదు. ఇంకా చైనాకి బెనిఫిట్ అవుతుంది. ఎప్పుడైతే మనం పరిగెత్తుకుని వెళ్ళి చైనాను కాగలేకపోతున్నామో ట్రంప్ కూడా వాళ్ళ వెనకాల వెళ్తాడు. ఏదో రకంగా ఆయన చైనీస్ని సర్దుకోవాలని. సో ఇవన్నీ చక్రాలు ఉంటాయి. సింపుల్ థియరీ, ఏదో కలుస్తున్నారు మోడీ, కలిస్తే ఏమవుతుంది? 62 సంవత్సరాల విరోధం పోతుందా? మన కూడా మనకు వ్యతిరేకం చేశారు మే 7 నుంచి సింధూర్లో. ఇప్పుడు కూడా చేస్తారు, ఇప్పుడు చేస్తున్నారు, వ్యతిరేకం చేస్తున్నారు. పాకిస్తాన్ ఎన్కరేజ్ చేస్తున్నారు. ఖాళిస్తానీకి డబ్బు ఇచ్చేది పాకిస్తాన్, వాళ్ళే ఇస్తున్నారు. ఇవన్నీ ఉండగా కానీ మనకు తప్పదు. దౌత్యంలో స్నేహం కోసం ట్రై చేయాలి, స్నేహం కోసం డిప్లొమసీ చేయాలి. డిప్లొమసీ ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, అన్నీ చేయాలి. అందువలన
ఇప్పుడు మనకి భారతదేశం అంత హ్యాపీ సిచ్యువేషన్ లేదు, కానీ యాక్టివ్గా ఉండాలి. మన మీద యుద్ధం వచ్చింది కాబట్టి మనం పారిపోవటానికి లేదు, అన్ని ఎఫర్ట్ చేయాలి. అమెరికా చూపెట్టేది ఏంటంటే మేమేం లొంగం, అప్పుడు చూడాలి ఏం జరుగుతుంది. అన్ప్రిడిక్టబుల్ సిచ్యువేషన్ ఎలా వెళ్తాది, ఏం జరుగుతుంది. ఉదాహరణ, అమెరికాకు 2 చెడ్డ పరిణామాలు వచ్చినాయి అనుకోండి, ఏ జపానో ఏ కొరియా అవతల పొమ్మన్నారు, చైనా ఒప్పందం కుదరకపోతే ఫెయిల్ అయిపోతారు, మొత్తం ఇది కొలాప్స్ అయిపోతుంది. ఈ టారిఫ్స్ గిరిఫ్స్ అంతా ఎగిరిపోతాయి. అవుతుందా? ఏదైనా అవ్వచ్చు. మనం ఎప్పుడు రెడీగా ఉండాలి, ప్రిపేర్ అవ్వ ఉండాలి. ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, అనుకోని జరుగుతాయి. రేవంత్ గారు, లాస్ట్ 2 సెషన్స్